నాయనా. ఒక్కసారి ఆలోచించు, మన జీవితంలో కొన్నున్నాయిరా, అవి ఒక్కసారి మనల్ని దాటి వెళ్ళిపోయాయా ఇక జన్మలో తిరిగి రావు. ఎంత ఏడ్చినా ఎంత వెతుక్కున్నా అవి దొరకవు. అందుకే ఈ ముసల్ది చెబుతున్నాను అని విసుక్కోకుండా ఈ 4 మాటలు విను. ముందుగా గడిచిన కాలం, వెళ్లిపోయిన సమయం ఎప్పటికీ వెనక్కి రాదు నాయనా. అలాగే విల్లు నుంచి వదిలిన బాణం, అది ఒకసారి వెళ్ళిందా మళ్లీ వెనక్కి తిప్పుకోలేవు. అందుకే సమయాన్ని వృధా చేయకుండా మంచి పనులు చేసుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మన నోటి మాట. పెదవి దాటిన మాట మళ్లీ వెనక్కి తీసుకోలేంరా. అందుకే ఎవరితో మాట్లాడినా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. మాట జారితే వచ్చే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. అలాగే మనకొచ్చే అవకాశం, అది ఎప్పుడూ రాదు, చాలా అరుదుగా వస్తుంది. అది తలుపు తట్టినప్పుడే అందుకోవాలి. అప్పుడు సోమరితనంతో తలుపు తీయకుండా ఉండి, ఆ తర్వాత లక్ష్మీదేవి వెళ్లిపోయాక తీస్తే ఏం లాభం చెప్పు? అప్పుడు ఆ తల్లి మరో ఇంటి తలుపు తడుతూ ఉంటుంది. అందుకే పెద్దలు ఊరికే అనలేదురా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అని. జరగాల్సింది జరిగిపోయాక బాధపడి ప్రయోజనం లేదు. అందుకే నాయనా, సమయాన్ని, మాటను, అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకో. సరేనా?